హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని 2 శుభవార్తలు అయితే వచ్చాయండి. సో ఈ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలలోకి డబ్బులు అయితే రాబోతున్నాయి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు అర్హులో కాదో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం పేరుతో అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి ఒక ఏడాదిలో 20,000 రూపాయలు అయితే నేరుగా అకౌంట్లకి అయితే వేస్తామని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ 20,000 రూపాయలని 2 విభాగాలుగా విభజించడం జరిగింది. సో ఒక భాగం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం వాటా కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటా రెండవదిగా ఉంది. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద అయితే అందిస్తున్నది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయాలి. ఈ డబ్బులు వచ్చేసి మనకు జూన్ మాసంలోనైతే విడుదల చేయబోతున్నారు. ఈ జూన్లో మొత్తంగా చూసుకుంటే మనకు ఒక 2 పథకాలకు సంబంధించి డబ్బులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. వాటిలో మొట్టమొదటిది చూసుకుంటే తల్లికి వందనం అయితే వస్తుందన్నమాట. సో అది విద్యార్థులకు సంబంధించింది. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేనైతే చేస్తున్నాను ప్రీవియస్గా. సో దాని అయితే మీరు చూడొచ్చు. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ పథకంలో అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకి మనకు రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు అయితే ఆ యొక్క 14,000 రూపాయలని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే విడతలో కాకుండా కేంద్ర ప్రభుత్వం లాగే సేమ్ టు సేమ్ 3 విడతలు అయితే విడుదల చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలని ప్రతి 4 నెలలకి ఒకసారి మనకు 2,000 రూపాయల చొప్పున 3 విడతలు అయితే సంవత్సరానికి అయితే ఇస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు 14,000 రూపాయల్లో తొలి విడత కింద వచ్చేసి మనకు 4,000 రూపాయలు, రెండో విడత కింద 4,000 రూపాయలు, మిగిలినటువంటి 6,000 రూపాయలని మూడో విడత కింద అయితే విడుదల చేయబోతున్నారు. సో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక్క విడత డబ్బులను కూడా ఇంకా విడుదల చేయలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా, సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీలో ఉన్న రైతులకు కూడా ఇప్పటి వరకు 20వ విడత కోసం అయితే ఎదురు చూసే విధంగా ఇప్పటికే 19 విడతలను కంప్లీట్ చేసింది. సో మోదీ 3.0 వచ్చిన తర్వాత మనకు 18, 19 విడతలు అయితే పడ్డాయి. ఇక 20వ విడతకు సంబంధించిన డబ్బులను తాజాగా మనకి జూన్ మాసంలో అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ యొక్క జూన్ మాసంలో 2,000 రూపాయలు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు 2,000 రూపాయలు అయితే వస్తుంది. సో మనకు టోటల్గా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం 4,000, ఇది ఒక కేంద్ర ప్రభుత్వం 2,000, టోటల్గా 6,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. అందులో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క కొత్త మార్గదర్శకాలకు అనుకూలంగా చూస్తే ఎవరెవరికి డబ్బులు వస్తాయి అని అంటే, మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఉంటారో వారందరికి కూడా డబ్బులు వస్తాయి. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఎన్పిసిఐ మ్యాపింగ్తో పాటు మరొకటి అయితే అడుగుతుందన్నమాట. అదే ఈకేవైసీ. ఎవరైతే ఈకేవైసీ పీఎం కిసాన్కి చేసుకుని ఉంటారో సో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి. ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకుని ఉండాలి. ఈ వెబ్ ల్యాండింగ్ అనేది మన యొక్క ఆధార్ కార్డ్ని పట్టాదార్ పాస్బుక్కి లింక్ చేయడమే మనకు వెబ్ ల్యాండింగ్ అంటారు. సో ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఉండాలి. ఈ వెబ్ ల్యాండింగ్ వచ్చేసి ఎవరు చేస్తారంటే మీ యొక్క విఆర్ఓ గారు చేస్తారన్నమాట. సో మీరు సచివాలయంలోకి వెళ్ళి విఆర్ఓ గారిని మీరు సంప్రదిస్తే ఆయన మీకు ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ అయితే చేసి పెడతారు. ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం రైతులకు విశిష్ట గుర్తింపు కార్డు, సో విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది మనకైతే ఇస్తుందన్నమాట. సో ఈ యొక్క కోడ్ అనేది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు అప్లై చేసుకోవాలి, రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ అనేది మనకు రైతు గుర్తింపు కార్డుకి అయితే మనకు ఇవ్వడానికైతే వస్తుందన్నమాట. ఈ రైతు గుర్తింపు కార్డు వల్ల మనకి ఏదైనా సరే
ఫసల్ బీమా యోజన కావచ్చు, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం డబ్బులు ఇవ్వడంలో కావచ్చు, ఇక మనకు అతి తక్కువ సబ్సిడీ రేట్లకే విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇస్తారు కదా, సో దానికోసం కావచ్చు. ఇట్లాగా మనకు రైతులకు సంబంధించి ఏ పథకం అమలు అవ్వాలన్నా సరే ఈ రైతు గుర్తింపు కార్డు అనేది రైతుకి ఖచ్చితంగా కలిగి ఉండాలి. కాబట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు సంబంధించి అవేర్నెస్ కల్పించడానికి కాల్స్ ద్వారా చెప్తున్నారు. ఇక మనకు వచ్చేసి న్యూస్లో చెప్తున్నారు. ఇక కొంతమందికి అయితే మనకు ఈ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. సో వాళ్ళు ఫోన్ కాల్స్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సో మీరు వచ్చేటప్పుడు కొత్త మీకు పాస్బుక్, పాత పాస్బుక్, సో 2 పాస్బుక్లు తీసుకురండి. మీకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్లు, వాటితో పాటు ఆధార్ కార్డు నంబరు, ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని తీసుకొని రండి. అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తున్నారు. సో అవి తీసుకుని మనకు అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు వచ్చేసి మన పేరు మీద రిజిస్టర్ చేసి మనకు ఒక ఓటీపీలు అయితే పంపిస్తారు. ఆ ఓటీపీని మనం అక్కడ చెప్పి ఎంటర్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ అనేది వస్తే అప్పుడే మనం రిజిస్టర్డ్ రైతు అవుతాం అనమాట. మనకు గుర్తింపు కార్డు అయితే వస్తుంది. ఈ గుర్తింపు కార్డు వల్ల మనకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు పడాలన్నా సరే ఈ గుర్తింపు కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. సో దీనికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆయా శాఖలకు సంబంధించి మనకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో ఉన్నటువంటి ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరూ కూడా ఇప్పటికే చేస్తున్నారు. కానీ దాదాపు 20% మంది మాత్రమే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్న రైతులు. ఇంకా చూస్తే మనం 80% మంది ఇంకా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు. సో దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సో చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానైతే రాష్ట్ర ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది. సో నేను చాలా సార్లు నుంచి చెప్పాను, ఖచ్చితంగా అయితే మీరు సెంట్రల్ గవర్నమెంట్ కాదు, రాష్ట్ర ప్రభుత్వం కాదు, సో రైతులకు సంబంధించి మీకు ప్రతి బెనిఫిట్ అనేది పొందుకోవాలనుకుంటే గుర్తింపు కార్డు అనేది ఉండాలని చెప్పాను. సో అదైతే మీరు రెడీ చేసుకోండి. గుర్తింపు కార్డు సింపుల్ ఏం లేదు, మీ పట్టాదారు పాస్బుక్లు 2 తీసుకోండి, మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ తీసుకోండి, ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకోండి. మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు ఈజీగా జస్ట్ మీకు ఒక 2 నిమిషాలు, ఎక్కువ టైం కూడా ఉండదు. ఒకవేళ మీకంటే మనుషులు ఎవరైనా ముందుంటే తప్ప మామూలుగా అయితే ఖాళీగా ఉంటుంది. పోయారా, అక్కడికి పోయిన తర్వాత మీరు ఆధార్ నెంబర్ చెప్పి పట్టాదారు పాస్బుక్ ఇచ్చారంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుంటూ సింపుల్గా అయిపోతుంది పని. సో మీరు ఒక్క సెకండ్లో అయితే మీరు బయట వచ్చేయచ్చు. సో ఇదైతే మీరు చేసుకోండి. ఈ నెలలో మనకు ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. సో మనకు 20వ తేదీ నుంచి డబ్బులు అయితే విడుదల చేస్తారు. 20 నుంచి 25 అట్లాగా డబ్బులు అయితే విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఆ తేదీ నుంచి డైరెక్ట్గా నెక్స్ట్ మంత్ జూలై 1st వీక్ అంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మనకు 4,000 రూపాయలు అయితే పడతాయి. సో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఈ నెల 25వ తారీఖున 2,000 రూపాయలు అయితే విడుదల చేస్తుంది. ఇది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మనకు 20వ విడత డబ్బులు అన్నమాట. 2,000 రూపాయలు అయితే విడుదల చేస్తుంది. ఆ డబ్బులు కూడా మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క 2 టోటల్గా చూసుకున్నట్టయితే మనకు ఒక్కొక్క రైతుకి ఈ నెలలో 6,000 రూపాయల బెనిఫిట్ అయితే వస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి ఇప్పటికే అర్హుల లిస్టులు కూడా విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ యొక్క అర్హుల లిస్టులు 2 కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్స్ని అయితే మీరు ఓపెన్ చేసి మీరు అర్హులో కాదు ఈజీగా చెక్ చేసుకోండి. కేవలం మీ యొక్క ఆధార్ నెంబర్ని యూజ్ చేసుకొని మీరు ఈ యొక్క అర్హులో కాదు అనే విషయాన్ని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో కాబట్టి దయచేసి ఈ వీడియోని కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. రైతులు చాలామంది చాలా అంటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఈ స్కీమ్ కోసం. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చింది. కాబట్టి దయచేసి అందరికీ కూడా వీడియోని షేర్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్